రైట్, ఇక ప్రస్తుతం మనం కడెం ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. కొందరు స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. కడెం ప్రాజెక్టు యొక్క పరిస్థితి గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పండి అన్న. గతంలో ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 2 సార్లు 2022, 2023 కంటిన్యూగా వరదలు వచ్చి కడెం ప్రాజెక్టుకు పెను ప్రమాదం ఏర్పడ్డది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 9,21,00,000 రిలీజ్ చేసి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి ప్రత్యేక చొరవ తీసుకొని నీటిపారుదల శాఖని అలర్ట్ చేసి ఇవాళ ఈ పనులన్నీ కూడా తొందరగా వేగంగా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా మంత్రి సీతక్క కూడా 2 సార్లు ఇక్కడ వచ్చి ఈ పనులు ఏవైతున్నాయో ఆ నీటిపారుదల శాఖ వారికి ఆదేశాలు ఇచ్చి తొందరగా మరమ్మతులు చేయించి రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పేసి చూసిన సందర్భాల్లో కూడా మేము చూస్తున్నాం. అదేవిధంగా నీటిని కూడా పొదుపుగా వాడుకొని రెండో పంటకి ఇచ్చే విధంగా ఇచ్చేస్తే రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రైతులపై ప్రత్యేక చొరవతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఆదేశాలు ఇచ్చిందని చెప్పేసి మేము చెప్తాం. గతంలో 10 ఏళ్ల పాలనలో కడెం ప్రాజెక్టు పైన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఫోకస్ పెట్టలేదు. సో ఇప్పుడు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫోకస్ పెట్టింది. మరమ్మతులు వేగవంతంగా జరుగుతున్నాయి. కొద్దిగా లేట్ అవుతున్నా కానీ ఇప్పుడు ఇంకో నెల రోజులలో వర్షాకాలం నీళ్లు నిండి ఇబ్బందులు కావద్దని చెప్పి శరవేరంగా జరుగుతున్నాయి. కానీ కొద్దిగా అధికారుల నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. నీటిపారుదల శాఖది కొద్దిగా మేము ప్రభుత్వం ఎంత ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా పెద్ద పనులు కాబట్టి కొద్దిగా లేట్ అవుతున్నాయి. కానీ ఖచ్చితంగా ఆ నీరు వచ్చే వరకు ఖచ్చితంగా పూర్తవుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. సో గతంలో కడెం ప్రాజెక్టు వరద తాకిడితోని మీ గ్రామాల్లో నీరు రావడం, అదేవిధంగా పంటలు నష్టపోవడం జరుగుతుంది. ఎంత పంట నష్టపోయారు? సుమారు అప్పుడు ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి ఆయకట్టు కింద ఉన్న పంట భూములు దాదాపు 2,500 ఎకరాలు పూర్తిగా అయితే ఒక 500 ఎకరాలు పనికి రాకుండా పోయినాయి. ఓ 2,000 ఎకరాలు కొద్దిగా మొత్తంలో సగం ఖరాబ్ అయినాయి, సగం ఖరాబ్ కాలేవు. అని వాస్తవంగా చూసుకున్నట్టు ఏవైతే 500 ఎకరాలకు ప్రభుత్వం నుండి బీఆర్ఎస్ నుండి ప్రభుత్వం నుండి ఎలాంటి పైసలు రాకపోవడం నిజంగా రైతులకు నష్టం చేసింది. వాళ్ళే చూసి కొన్ని రోజులు, 1 సంవత్సరం వెయిట్ చేసి వాళ్ళే ఆ మట్టిని లెవెల్ చేయించుకొని రైతులు స్వచ్ఛందంగా పైసలు కలుపుకొని చేసిరు. కానీ ఎలాంటి సాయం ప్రభుత్వం నుండి అప్పుడు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కానీ ఇప్పటికీ వాళ్ళు చేసుకొని పంటలు వేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పంటలు తీస్తున్నారు. కానీ ఇప్పుడు అటువంటిది పునరావృతం కాకుండా ఉండడానికే ఈ ప్రాజెక్టు పనులు మరమ్మతులు తొందర చేస్తున్నారు అని చెప్పేసి. మళ్ళీ వరదలు ఒకవేళకు వచ్చినట్లుంటే కడెం ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? తట్టుకోగలుగుతుందా? తట్టుకోదు. ఖచ్చితంగా ఇప్పటికే 2 సార్ల పెను ప్రళయం నుండి తప్పిపోయిన మేము ముంపు ప్రాంతవాసులం కూడా మేమంతా బిక్కు వంటి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మేము సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మాత్రం అలాంటి ఇదైతే ఇప్పుడు షీల్డ్ తీయకపోవడం, మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ మట్టి పేరుకపోవడంతో ఎక్కువ అండే ఉన్నది, షీల్డ్ ఉన్నది కాబట్టి మట్టిని తీసే ప్రక్రియ చేస్తే కూడా బాగుంటుంది. రైతులకు నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి పంటకు రెండో పంటకు కూడా నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళా సేమ్ అటువంటి పునరావృతం అయితే మాత్రం ప్రాజెక్టు ఖచ్చితంగా ముప్పు వస్తుంది. అది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఏం చేయలేదు. ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? అక్కడికి వెళ్ళి వరద తాకిడికి మాత్రం ఇప్పటికీ 2 సార్లు తట్టుకొని ఉన్నది. పురాతన కట్టడం మంచిగా ఉంది కాబట్టి ఆగింది. కానీ ఇప్పుడున్న కాళేశ్వరం లాంటివి చూసుకుంటే ఆ పరిస్థితి కూడా లేదు. సో జర్మనీ టెక్నాలజీతో గేట్లు తేవడం, అదేవిధంగా రోపులు బిగించడం జరుగుతుంది. సో పనులు కూడా వేగవంతంగా అవుతున్నాయి అంటున్నారు. పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రాజెక్టు మరమ్మతులు నాణ్యతతో కూడిన జర్మన్ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలు బిగించి ఏవైతే ఆ ప్రాజెక్ట్ మోప్లాస్ అనే సిబ్బంది శరవేరంగా పనులు చేసేందుకు బాగా సాయశక్తులో ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా మంచి ఐటెం పెడితే ఏమవుతుందంటే ఆగుతుంది, నిలకడగా ఉండి. ఇంతకుముందు గ్రీస్ చూసుకుంటే పిండి గ్రీస్ పెట్టేటోళ్ళు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఆయిల్ గ్రీస్ పెట్టి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి వర్షాకాలం లోపే అన్నీ చేసేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ఏర్పడిన 100 రోజులనే మార్కు చూపెడుతుంది, రైతుల పక్షాన మార్కు చూపెడుతుందని చెప్పేసి తెలియదు. మరికొందరు స్థానికులు ఉన్నారు, ఒకసారి వారిని మాట్లాడిద్దాం. చెప్పండి అన్న, కడెం ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికైతే అగమ్య గోచరంగానే ఉంది. కడెం ప్రాజెక్టు మీద నమ్మకం అయితే లేదు. సరే, గత ప్రభుత్వం అయితే ఘోరంగానే ప్రవర్తించింది. ఘోరంగానే వాళ్ళ ఏం చేయలే. ప్రభుత్వం అయితే అసలు ఏం కూడా పట్టించుకోలే. కడెం ప్రాజెక్టును అసలు ఏం కూడా పట్టించుకోలే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే కొన్ని నిధులను అయితే విడుదల చేసింది. పనులు మాత్రం కొనసాగుతున్నాయి అంటున్నారు కానీ మరి పూర్తి స్థాయిలో పూర్తి అవుతాయా కావాలని మాత్రం నమ్మకం అయితే లేదు. ఎందుకంటే అవి టెండర్ అవ్వడమే దాదాపు ఏప్రిల్ చివరి వారంలో టెండరింగ్ అయినట్టుంది. అది ఒకే నెలలో మరి కంప్లీట్ అయితే అన్న నమ్మకం అయితే లేదు. కాకపోతే ఒకవేళ ఇంతకుముందు వచ్చినట్టుగా జూలైలోనే వచ్చిన వరద గిట్ట వస్తే
మరి ఈ పనులు కొనసాగే లోపే ప్రాజెక్టు కూడా పోయే పరిస్థితి ఉంటుంది కావచ్చు. ఎందుకంటే 2 సార్లు తట్టుకున్నది, 3ఓసారి తట్టుకుంటుందన్న నమ్మకం అయితే లేదు. ఒకవేళ ఆ దేవుడు కరుణించి కేసీఆర్ చెప్పినట్టు అసెంబ్లీలో దేవుడు కరుణించి వరదలు లేటుగా వస్తే ఆ లోపుగా పనులు కంప్లీట్ అయితే మాత్రం ప్రాజెక్ట్ ఆగే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైతే ఇలా ఉంది. సో వర్షాకాలం రాబోతున్నాయి, వరదలోకి వచ్చినట్లయితే కడెం పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు పనులు జరుగుతున్నాయి అంటున్నారు, దానిపైన ఏమంటారు మీరు? పనులు అయితే కొనసాగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. అవి పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయని మాత్రం నమ్మకం అయితే లేదు. ఒకవేళ ప్రభుత్వం అంటే నిధులు విడుదల చేసిన ప్రకారంగా అధికారులు స్పందించి రైతాంగానికి దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని కాపాడాలనే ఆలోచనతో కనుక అధికారులు పనిచేస్తే కంప్లీట్ ఒక నెల 15 రోజులు కూడా కంప్లీట్ చేయొచ్చు. జరిగితే మాత్రం సంతోషమే. ఇప్పుడు మాత్రం నమ్మకం అయితే లేదు. ఎందుకంటే అధికారులు అంతా నిర్లక్ష్యంగానే ఉన్నారు. పూర్తి స్థాయిలో ప్రాజెక్టులో సిబ్బంది కూడా లేదు దీంట్లో. మరి ఉన్న సిబ్బందితోటి వాళ్ళు ఎక్కడి నుండి తీసుకురావాలి చేయాలి కాబట్టి వంతుల వారిగా వేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. నమ్మకం అయితే లేదు నాకు తెలిసి. ఎందుకంటే జూన్ జూలైలోనే గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ జూలైలోనే వరదలు వచ్చినాయి. జూలై 13, జూలై 18 ఆ మధ్యలో వరదలు వచ్చినాయి. మరి మనకున్నది ఒకటే నెల, జూన్లో దాదాపు నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి అంటున్నారు. ఋతుపవనాలు స్టార్ట్ అయిన తర్వాత మరి ఆలోపుగా పనులు పూర్తి అయితే మాత్రం మాకు ప్రాజెక్ట్ ఆగినట్టే, రైతాంగానికి ఉపయోగపడినట్టే. సో ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరగకపోతే ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది? అసలు కూలిపోవడం, అంతకుమించి వేరే ఏమున్నది ఇక. ఎందుకంటే ఆగే పరిస్థితి అయితే లేదు. గతం 2 సార్ల వరదనే తట్టుకున్నది, 3ఓసారి వరదను తట్టుకుంటుంది అన్న నమ్మకం అయితే లేదు. అంత పాటి వరద కనుక వస్తే దాదాపు ఏదో ఒక పక్క తీసుకెళ్తుంది. ఇక మనతో మాట్లాడడానికి మరి కొందరు స్థానికులు ఉన్నారు. చెప్పండి అన్న, కడెం ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు కడెం ప్రాజెక్ట్ యొక్క పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు గతంలో ఏదైతే ఈ ప్రాజెక్టు స్థాపించిన నుంచి దీనికి 2 గేట్లు ఉంటాయి, ఫ్లడ్ గేటు, సిల్డ్ గేట్లు అనేది 2 ఉంటాయి. ఉన్నత అధికారుల యొక్క తప్పుదలం వల్ల సిల్డ్ గేట్లు వర్షాకాలం అన్ని రోజులు తెరిచి ఉన్నట్టయితే వచ్చినటువంటి సిల్లు కొట్టుకపోయి ప్రాజెక్టు సస్యశ్యామలంగా ఉండేది. ఆ అధికారులు చేసినటువంటి తప్పుకు ఇవాళ సిల్డు మొత్తము ప్రాజెక్టు నిండిపోయింది. ఇవాళ ప్రాజెక్టు ఆగింది అంటే ఆ సిల్డు ఏదైతే ఈ కట్టకు బలంగా ఉండడం వల్లనే ఈ కట్ట ఆగింది. లేకపోతే ఏది 2002లో కానీ 3లో కానీ వచ్చినటువంటి వరదలకు ఆ సిల్డుతోటి బట్టి ఆ ప్రాజెక్టు కొట్టుకపోయేది. కానీ ఇప్పటికైనా అటువంటి టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 9 కోట్లు ఇచ్చి తాత్కాలికంగా ఏదైతే వర్కులు స్పీడ్గా జరగడం లేదు, ఆ వర్క్ స్పీడప్ పెంచి, అలాగే ఈ స్పీడప్ పెంచకపోతే ఇక్కడ ఉన్నటువంటి 30 గ్రామాలు 20 నుంచి 24 గ్రామాలు వర్షాకాలం వచ్చిందంటే అరచేతిలో ప్రాణం పెట్టుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. దయచేసి ప్రభుత్వానికి పార్టీలకు అతీతంగా ప్రజలను రైతులను కాపాడేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అధికారులు గతంలో కూడా ఇక్కడ అవినీతి చాలా జరిగింది. ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా వాళ్ళు గ్రీసు పెట్టకుండా డబ్బులు లేపుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము రైతాంగం పరంగా, మేము ఇక్కడున్న స్థానికుల పరంగా విన్నపం ఏంటిదంటే, అవినీతి జరగకుండా నాణ్యతతో కూడినటువంటి పనులు జరిగినట్టయితే ఈ ప్రాజెక్టు అనేక కుటుంబాలు 60,000 ఎకరాలకు పంటకు నీరందించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఈ చెరువును పూడికతోటి సగం క్లోజ్ అయింది. ఒక 2 వర్షాలు భారీ కుడితే వర్షం మొత్తం నీరు నిండేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్టు గేట్లను రిపేర్ చేసిన తర్వాత వచ్చే సంవత్సరం కనీసం ఈ సిల్డు తీసే విధానంగా ఆలోచించినట్టయితే ప్రభుత్వం ఈ రైతాంగానికి మేలు చేసినట్టు అవుతుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో పనులు వేగవంతంగా జరుగుతున్నాయా, ఎట్లా ఉంటుంది? ప్రభుత్వాలు డబ్బిస్తాయి, అధికారుల నిర్లక్ష్యం ఉండొచ్చు, ప్రభుత్వం నిర్లక్ష్యం ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులను, ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టు ఎంబడబడి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బొజ్జు గారి దగ్గర బాధ్యత ఉంది. ఆ బాధ్యత తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. సో గతంలో వరదలు వచ్చినప్పుడు స్థానికుల సాయంతో రోపుని లేపడం, అదేవిధంగా వాటర్ని దిగువ ప్రాంతానికి పంపించడం, ఇవన్నీ చూసినాం. సో ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులం కానీ మేము కానీ వరద వచ్చినప్పుడు గేట్లు ఇవ్వకపోతే మా బాధ్యత కూడా అందరూ మంచికో చేసి సాయం చేసినాం. ఏదైతే ఈ సాయం చేసుడు ఒక్కెత్తైతే ఈ కింద ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే, ఒక్కొక్క పొలంలో 30 నుంచి 40 ఫీట్ల దాకా మట్టి కొట్టుకపోయింది.
ఆ రైతుకు ఆ పూడికను నింపాలంటే ఆ భూమి కొన్న రేటు కంటే 3 రెట్లు ఎక్కువ అవుతుంది. ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి నాణ్యతగా స్పీడ్గా వర్క్ చేసినట్టయితే రైతాంగానికి ఈ ప్రభుత్వం ఏమన్నా హెల్ప్ చేసిందని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఏది ఏమైనప్పటికీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కడెం ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలోనే ఫోకస్ పెట్టలేదని చెప్పేసి రైతన్నలు అదేవిధంగా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే కడెం ప్రాజెక్టు పైన పూర్తి స్థాయిలోనే ఫోకస్ పెట్టింది, పనులను కూడా పూర్తి స్థాయిలోనే వేగవంతంగా చేసిన తర్వాత చేస్తేనే కడెం ప్రాజెక్టు బాగుంటుందని చెప్పేసి రైతన్నలు అదేవిధంగా స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ భూమిస్తో కలిసి సాయిలు, బిగ్ టీవీ, కడెం ప్రాజెక్టు నుంచి. For more videos like this, subscribe Big TV channel.